హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీడిఎస్సి గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వెరిఫికేషన్ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేసి న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. వెరిఫికేషన్ తర్వాతే సెలక్షన్ లిస్ట్ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు వెల్లడించారు. ప్రజాశక్తి న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. సర్టిఫికేట్ల ధృవీకరణ పూర్తయిన తర్వాత కౌన్సిలింగ్లో అభ్యర్థులు ఇచ్చిన పోస్టుల ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకొని సెలక్షన్ లిస్ట్ ప్రకటిస్తామని మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పారదర్శకంగా సాఫీగా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మొత్తం 16,347 పోస్టులకు గాను ఇప్పటి వరకు 15,308 మంది కాల్ లెటర్స్ పంపామని, 15,068 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిందని వెల్లడించారు. జీవో 77ను 3 దశల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఓపెన్ కాంపిటీషన్ కోటా, వెర్టికల్ అంటే సామాజిక రిజర్వేషన్లు, హారిజాంటల్ అంటే ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని వెల్లడించారు. జీవో 46 ప్రకారం ఎస్సీ వర్గీకరణను, జీవో 47 ప్రకారం క్రీడా రిజర్వేషన్ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నియామకాల కోసం 200 పాయింట్ల రోస్టర్ సిస్టంలో ఉపవర్గాల వారీగా రోస్టర్ పాయింట్లు కేటాయించామని తెలిపారు. ఇదండి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన డిఎస్సి అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.